ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే చాలామంది భయపడతారు, ఇంకా చావే లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఓకేనండి. క్యాన్సర్ అనేది ఎర్లీగా అంటే తొలి దశలో ఉన్నప్పుడు కనిపెట్టగలిగితే దాన్ని 100% క్యూర్ చేయొచ్చండి. లక్షణము ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే త్వరగా నిర్ధారించుకొని దాని తాలూకు ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే చాలా క్యాన్సర్స్లో 100% క్యూర్ అనేది మనం అచీవ్ చేయొచ్చండి. ఎప్పుడైతే స్టేజ్ పెరిగిన తర్వాత వస్తారో, అంటే ఆల్రెడీ క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయిన తర్వాత వస్తారో, వాళ్ళల్లో క్యూర్ చేసే ఛాన్సెస్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో అలాంటి వారిలో ఏంటంటే క్యాన్సర్ని కంట్రోల్ చేయడము, అలాగే వారి లైఫ్ స్పాన్ని పెంచడానికి ప్రయత్నం చేయడము, అట్లాగే ఆ ఉన్న లైఫ్ స్పాన్లో వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ అనేది ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టి ఉంచుతామండి. సో ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా వెంటనే వచ్చి చూపించుకోవడం అనేది పేషెంట్గా జనరల్ పాపులేషన్గా వాళ్ళ బాధ్యత. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు ఉంటుందంటారు? క్యాన్సర్ ట్రీట్మెంట్స్ పలు రకాలు ఉంటుందండి. ఒకటి సర్జికల్, అంటే సర్జరీ చేసేసి ఆ కణితిని అనేది రిమూవ్ చేయడము. దాంతోపాటుగా కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ అవి ఇస్తారండి. సో ఆ కీమోథెరపీ తాలూకు ఇంజెక్షన్స్ అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి రక్తంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలని చంపుతుందండి కీమోథెరపీ. అట్లాగే రేడియేషన్ థెరపీ అంటారు. రేడియేషన్ థెరపీ అంటే ఆ తాలూకు ట్యూమర్కి రేడియేషన్, హై వోల్టేజ్ ఎక్స్రేస్ ద్వారా రేడియేషన్ ఇచ్చి ఆ క్యాన్సర్ కణాలను అనేది చంపుతారండి. అలాగే ఇమ్యూనోథెరపీ, రీసెంట్గా ఈ ఇమ్యూనోథెరపీ అనేది అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చినాయండి. సో జనరల్గా ఈ క్యాన్సర్ అనేది పుడుతుండగా మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఆ క్యాన్సర్ సెల్స్ని కనిపెట్టి వాటిని చంపే ప్రయత్నం అనేది చేస్తుంది. రాను పెరుగుతుండగా ఈ క్యాన్సర్ కణం అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్ నుండి, మెకానిజం నుండి కూడా తప్పించుకొని అది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ మెకానిజంని బ్రేక్ చేసి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ ట్రైన్ చేసి మళ్ళీ క్యాన్సర్కి అగెనిస్ట్గా ఫైట్ చేయడానికి ఇచ్చే మందులనే ఇమ్యూనోథెరపీ అంటారు. కొన్ని క్యాన్సర్స్ ఈ ఇమ్యూనోథెరపీకి చాలా బాగా క్యూర్ అవుతాయి, చాలా బాగా డిసీజ్ కూడా కంట్రోల్ అవుతుంది.